హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే బుధవారం రోజు వ్లాగ్ అనమాట. బుధవారం రోజు మార్నింగే నేను నిన్న వచ్చేసి చెట్లు పెట్టాను కదా అన్ని మొక్కలకి. నేను అవి ఎక్కడ పెట్టాను అనేది నేను నిన్న వీడియోలో చూపెట్టలేదన్నమాట. ఊరికే మీకు ప్లాంట్స్ బకెట్లలో పెట్టిందే చూపెట్టాను. అవి ఇప్పుడైతే చూపెడతాను. ఇది మెంతాకు అనమాట. నేను 4 days అయింది పోసేసి. ఈరోజు చూడండి అన్నీ బాగా మొలకలు వచ్చేస్తున్నాయి. ఇంకా ఇవన్నీ ఇక్కడ పెట్టాను చూడండి. ఈ మందారం మొక్కలు మాత్రము నేనైతే వేయలేదు. ఈ 3 మందారం మొక్కలు బయట వేస్తానని చెప్పాను కదా, అందుకని ఆ 3 ఆడ పెట్టేసి రోజ్ ప్లాంట్లు 2, ఒకటి పారిజాతం ఉంది, జామ చెట్టు, అవి ఆ 4 వేశాను. వాటికి పోగా ఆ మిగిలిన మట్టిని వచ్చేసి ఈ కుండీలకంతా ఎత్తి పెట్టాను. మళ్ళీ మనం దేనికన్నా వాడుకుందాము, ఆ కుండీలలో ప్లాంట్లు వేసుకుందామా అని అనుకుందాంలే అని పెట్టాను అనమాట. ఇందులో నేను ఆకుకూరలు పోస్తున్నాను. అవి మొలిసాక నేనైతే మీకు మళ్ళీ వీడియో తీసి చూపెడతాను. ఆ కనకాంబరాల చెట్లలోనే ఆ రోజ్ ప్లాంట్లు వేసాను కదా, అంతకుముందు వేసిన వాటిల్లోనే అయితే వేశాను. ఇంకా ఈ మిరప చెట్టు అయితే చాలా పెద్దదైపోయింది. కాయలు కూడా బాగా కాసాయి అన్నమాట. మిరపకాయలు అయితే పర్వాలేదు. ఇంకొక 10 days అయితే మనకి పచ్చిమిరపకాయలు కూడా వచ్చేస్తాయి. పప్పులోకి కానీ పచ్చళ్ళలోకి అన్నీ అయితే రావులే, కానీ పప్పులోకి అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఈ జామ చెట్టు, పారిజాతం చెట్టు ఈ పెద్ద బకెట్లో వేశాను కదా, ఇక్కడైతే పెట్టాను. ఈ మల్లి చెట్టు అయితే బాగా మచ్చలు అలాగ వస్తూ ఉన్నది. దానికి ఎండ సరిగా తగలక అలాగ వస్తుందేమోనని అయితే నాకు అనిపిస్తూ ఉంది. మార్చాలనుకుంటున్నాను దాన్ని. బయటకన్నా చూస్తాను మళ్ళా. ఇంకా ఒక 10 days చూస్తాను. అలాగే మచ్చలుంటే మాత్రము దాన్ని తీసేసి బయట పక్క వేసేస్తాను అనమాట. ఇంకా ఆ పనులన్నీ అయిపోయాక అయితే ఇక్కడ ఇంకా కిచెన్లో పని చూసుకుందామని కిచెన్లోకి వచ్చాను. అవి నిన్న పాలు అనమాట. నైటు బుడ్డగాడికి మధ్యలో ఆకలేసింది, పాలు కాసేసి పెట్టాను అనమాట. అవి కొంచెం ఉన్నాయి. ఎలాగో నాకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇక్కడే పెట్టేసానే, ఇరిగిపోతాయేమో అనేసి భయం వేసింది. ఎట్టో దేవుడి దయ వల్ల పాలు అయితే ఇరిగిపోలేదు. నాకైతే టీకి సరిపోయినాయి అవి. ఇంకా అవైతే ఇక్కడ టీ పెట్టేసి నైట్ తోమిన గిన్నెలన్నీ సర్దేస్తూ ఉన్నాను. కానీ నేను డీమార్ట్కి వెళ్దాం అనుకున్నా. ఈరోజు వెళ్ళి ఆ గిన్నెలు వేసే స్టాండ్ కొనుక్కొద్దాం అనుకుంటా ఉన్నాను అనమాట. సరే మళ్ళీ మాకు రేపు ఒక పెళ్ళికి వెళ్ళే ప్రోగ్రాం ఒకటి వచ్చేసింది. అది ఆ పనులు ఉన్నాయిలే, వెళ్ళేసి వచ్చినాక తర్వాత చూసుకుందాం అనుకున్నాను. ఇక్కడ బుడ్డగాడు ఎగిరి ఆడుతున్నాడు కదా, ఈమెతే మా తోడుకాళ్ళు అనమాట, మా అక్క. అది దానికి భలే ఇష్టం అనమాట. మా అక్కను చూసినా మా ఆయన్ని చూసినా అలాగే అనిపిస్తుంది. ఆమె కూడా అదంటే భయపడదు. మామూలుగా చాలామంది అయితే భయపడతారు, కానీ మా బుడ్డగాడు కొరికేస్తుంది, నాకేస్తుంది అనుకుంటుంది, కానీ బాగా చూస్తుంది. ఇంకా దానికి బిస్కెట్లు తెచ్చేసింది, తింటా ఉన్నది. ఇంకా వచ్చేసాక లోపల చూడండి అది ఎలాగ ఆడుతుందో. పైన పడేసి ఆ మంచం ఎక్కేసి ఇంకా ఒళ్ళోనే ఒక 1 గంట సేపు దాకా ఆడిందనమాట. అది నేను చెప్తా ఉన్నాను, నువ్వు వచ్చినా మా శ్రీధర్ వారానికి ఒకసారి, అంటే శ్రీధర్ అంటే మా వారనమాట, నేను అలాగే పిలుస్తూ ఉంటాను. ఆయన వచ్చినా కానీ అంతే, అట్లాగే నన్ను వదిలేస్తుంది. నాకైతే మాత్రం భలే కోపం వస్తుంది దాన్ని చూస్తే. అప్పుడు నన్ను పట్టించుకోకుండా వీళ్ళతోనే ఉంటా ఉంది అని చెప్పేసి. అయినా కానీ అది ఒక ప్రేమ అనమాట. బాగా గుర్తుపట్టేసి, వీళ్ళు చిన్నప్పటి నుంచి బాగా చూసింది కదా, ఆ గుర్తుతోటే బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తోక దానికి ఆనందం వేస్తే దాని తోక చూడండి అలాగ ఊపేస్తుందో అంతా. అలాగా ఆడుకొని దాంతో 2 సేపు ఆడుకుంటా ఉండింది మా అక్క అయితే. ఇంకా నేను వంట చేద్దామని చెప్పేసి, అంటే టిఫిన్ చేయలేదు, అప్పటికి 10 అయిపోయింది అనమాట. టిఫిన్ నేను మామూలుగా రోజు ఈ మధ్య 10-10:30 అలాగ అయిపోతూ ఉంది టిఫిన్ చేసేసరికి. ఇంకా నేనైతే మామూలుగా ఆకలి లేదులే, సరే వండేసుకుందాం, మధ్యాహ్నం అన్నం అవి ఒకేసారి వండదాము అనుకుంటా ఉన్నాను. ఇంకా మా అక్క కూడా వచ్చింది. పాపం ఆమె ఫోన్ చేసింది మార్నింగే. అక్కడ బస్ స్టాండ్ కాడ నుంచి చేసిందంట టిఫిన్. నేను ఒకదాన్నే ఉంటానని తెలుసు కదా, కామాక్షి టిఫిన్ తెద్దాము ఇక్కడే తీసుకొని వద్దాము అనుకొని ఫోన్ చేసింది. నేనైతే చూసుకోలేదు ఫోన్లోనే. సరే నేను ఎత్తుంటే మాత్రము తెమ్మని చెప్పేసి ఉండేదాన్ని. బయట అక్కడ సెంటర్ వెళ్ళే మాకు దగ్గర ఆటో ఎక్కుతారు, అక్కడ ఉంటాయి టిఫిన్ అంగళ్ళు. మా వారు ఉన్నప్పుడు కూడా నేను చూపెడుతుంటాను కదా, బయట ఎక్కడన్నా టిఫిన్లు అవి తెస్తారు అని, అక్కడే తెస్తారనమాట. ఇంక నేను సరే ఇంక ఉప్మా రవ్వ ఉంది లెక్క, ఉప్మా చేసేస్తాను తినేద్దామని చెప్పేసి ఉప్మా గెలుపుతా ఆమెతోటే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. వెనక ఉంది అంటే స్టాండ్కి పెట్టున్నాను దాన్ని, అందుకని నా నోరు వాగేస్తూ ఉన్నది. అట్లాగే
అంటే చెప్తూ ఉన్నాను. అంటే వీడియోలు అవి బాగుంటున్నాయి, అవి ఎలాగ చేయాలి ఏంది అంటే అది అంత పెద్ద ఏమి ఉండదక్క, ఈజీగానే ఉంటుంది, కొంచెం నేర్చుకుంటే వస్తుంది, నేర్పుతాలే అని నేను చెప్తున్నాను. మామూలుగా వీడియోలు తీసేది, ఇన్స్టాలో మామూలుగా వీడియోస్ తీసేది అవి కూడా ఇలాగ తీయాలి అనేది నేను చెప్తున్నాను అనమాట. నేను మీకు నిన్న కూడా చూపెట్టాను కదా, అది ట్రైప్యాడ్ లాంటిది వీడియో మేకింగ్ కిట్, దాంట్లోదనమాట ఇది. దీనికి ఇట్లాగా పెట్టుకోవాలి, ఇలాగ తీయొచ్చు అనేసి వీడియోలు తీసుకోవచ్చు. ఇట్లాంటిది నువ్వు కూడా తీసుకో అంటే మా అక్క ఎక్కువ పూజలు అవి చేస్తూ ఉంటుంది, బాగా చేస్తుంది పూజలు. ఏదైనా మంచి సాంగ్స్ అవి పెట్టుకొని, దేవుడి సాంగ్స్ అట్లా పెట్టుకొని ఇన్స్టాలో అలాగ అప్లోడ్ చెయ్యి అన్నట్టు చెప్పాను అనమాట. అలాంటిది కొను అని చెప్పాను. అవైతే అలసంద కాయలు అంటారు, వంకాయలు అనమాట. అవి మా అక్క ఊరికాడి నుంచి వస్తా అక్కడి నుంచి తెచ్చిందనమాట. ఇంకా వంకాయలు వేసి ఈ వంకాయ పప్పు చేశాను. మధ్యాహ్నం భోజనంలోకి కోడిగుడ్లు అయితే ఉడకబెట్టాను. మా అమ్మ కూడా మధ్యాహ్నం ఇంటికి వచ్చేసింది, ఎందుకంటే రేపు పెళ్ళి ఉన్నది, మేము కావేలి దగ్గర పెళ్ళికి వెళ్ళాలి. పెళ్ళికి వెళ్ళాలని చెప్పేసి నాకు ఫోన్ చేసేసింది. ఇంకొకేసారి రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలన్నమాట. మా వారు కూడా ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు. అంటే ఈ వీడియో నేను వాయిస్ ఇచ్చేటప్పటికి మా వారు వచ్చేస్తున్నారు ఆల్రెడీ. నేను నైట్ అయిపోయింది కదా, 11:30 అలాగ అయిపోయింది ఈ వాయిస్ ఇచ్చేసరికి. అందుకని చెప్పేసి ఇంకా రమ్మని చెప్పినాను, ఇక్కడే ఉండి చీకటితో లేసి వెళ్ళిపోదాము అని చెప్పాను. మా అమ్మ కూడా వచ్చేస్తుంది. ఇంక మేము అన్నము అవి వీళ్ళకి పెట్టాక ఈ వస్తాయి కదా ముందు, ఈ సంత ముందు మొత్తం అన్నీ పరిగిస్తాయి. గేట్ తీసానంటే మాత్రము దూకేస్తాయి అన్నమాట. ఇలాగ పెట్టేసి వాటికి అన్నము పెట్టి మేము తినేసాము. అది అంటా ఉన్నారు మా అమ్మ కానీ మా అక్క కానీ వీళ్ళు కానీ, ఈ కుక్క పిల్లలన్నీ భలే ఉన్నాయి, నున్నగా ముద్దుగా చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి, ఇక్కడ అందరూ బాగా మేపుతూ ఉన్నారు వాటిని, పోనీలే పాపము మంచి పని చేస్తున్నారు అని భలే మెచ్చుకుంటున్నారు అనమాట. అదే ట్రాఫిక్ అలాగా ఉండే దగ్గర అయితే మాత్రము చాలా కుక్క పిల్లలు నేను చూస్తున్నాను. అక్కడ మేము సామాన్లు తెచ్చుకుంటాం కదా, పాపము ఆ అక్క వాళ్ళు కూడా అంటారు, చాలా పిల్లలు చచ్చిపోతాయమ్మా ఇక్కడ కార్ల కింద ఆటోల కింద అవి పడిపోయి అంటే. అదే చెప్తా ఉన్నాను, మన ఇంటి దగ్గర కాబట్టి ఇలాగ బతుకున్నాయి అక్క అని చెప్పేసి. ఈడ కూడా నేను మా అక్కతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అంటే మేము మా విషయాలు చెప్పుకుంటా ఉన్నాము, అందుకని ఆ వాయిస్ నేను మ్యూట్లో పెట్టాను. చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, ఇంకా మేము అన్ని మా ఫ్యామిలీ విషయాలు అవి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అవంతా మీకు బోర్ అనిపించచ్చు, అందుకని మామూలుగా మ్యూట్లో పెట్టాను. ఇంకా టీ అయ్యి తాగాక మా అమ్మ కూడా వచ్చిన్నది, అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉన్నాం. అక్కడ జాలీగా హ్యాపీగా అనిపించింది. ఈరోజు మా ఇంటి నిండా జనాలు ఉన్నారు అనిపించింది. 2-3కి, రోజు నేను ఒక్కదాన్నే కదా ఉంటాను, ఒకదానికి మా బుడ్డగాడు నేను బాగా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. కాకపోతే కొంచెం గొప్ప ఈ ఏమంటామంటే ఈ వీడియోల పని ఉండబట్టి సరిపోయింది, లేకపోతే అసలు చాలా పిచ్చిక్కిపోయినట్టే ఉంటుంది. పక్కన హౌసెస్ అన్నా ఉంటే వాళ్ళు వీళ్ళు మన ఇంటికి వస్తూ ఉంటారు, ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉంటే మనకి ఒక ఆనందంగా ఉంటుంది కదా. ఏమీ లేకపోవడం అదే అంటూ ఉన్నారు, ఒక్కదానివి మేము అనుకుంటా ఉంటాం కామాక్షి, ఒక్కదానివి ఎలాగున్నావు, మొన్న వర్షాలు వచ్చినప్పుడు అంత ఒక్కరే ఎలాగున్నారని పిల్లలు కూడా అంటూ ఉంటారు. అంటే ఏం అలవాటు అయిపోయిందిలే అలాగని నిన్న అట్టే అంటారులే అందరూ, రాక్షసులాగా ఒకటైనా ఉండిపోద్ది అని చెప్పేసి. ఇంకా ఈ టీ తాగుతా ఇక్కడ అందరూ సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుతున్నాం మేము ముగ్గురు, మా అమ్మ ఆమె మధ్యలోనే మా అక్క నేను అన్నమాట.
ఇలాగైతే టీ అన్నీ తాగేసి మా ముచ్చట్లన్నీ అయిపోయాక మొక్కలు నేను మార్నింగ్ చూపెట్టాను కదా, మందారం మొక్కలు బయట వేయాలని 3 days నుంచి నేను అలాగే పెట్టున్నాను, బయటే వేద్దాము అని చెప్పేసి. అవైతే ఇంక ఈరోజు మా అక్క షూట్ చేస్తూ ఉన్నది. ఆ బయట మొక్కలు వేసేటప్పుడు నాకు ఎవరన్నా షూట్ చేస్తే బాగుండు, 3 మనుషులు పని ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ కొంచెం కంచెలాగా కంపులు ఉంటాయి, షూట్ చేయాలంటే ఒకరు తీయాలి. నేను ఒక్కదాన్ని అయితే ట్రైప్యాడ్ పెట్టుకొని అన్నీ చేయలేని పరిస్థితిలాగా అనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా అది చెయ్యాలా అని మీరు అనుకోవచ్చు, చేస్తే బాగుంటుంది, నేను చేసే వర్క్ ఏముందిలే సింపుల్గా అని మీకు అనిపించవచ్చు కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఏం పని చేస్తున్నాను, అసలు తీరిక లేకుండా ఎలాగా ఉంటుంది, ఈ పనులన్నీ నేను ఒక్కదాన్నే ఏ విధంగా చేసుకోగలుగుతున్నాను అనేది కూడా మీకు చూపించాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే నేను ఎవరైనా షూట్ చేస్తే బాగుండు అనిపించేది అనమాట. ఈ మొక్కలన్నీ కూడా నేను ఆ విధంగా నేను ఒకదాన్ని పెట్టుకున్నవే, అప్పుడంతా కూడా నేను మీకు కొన్ని షూట్ చేయలేదు. ఈరోజు లక్కీగా మా అమ్మ ఉండింది, అక్క ఉండింది, అక్క షూట్ చేస్తూ ఉందన్నమాట. మా అమ్మ నాకు అన్నీ అందిస్తూ ఉంది. మా అమ్మ అంటా ఉంది, అక్కడ మందారం మొక్కలు బయట ఎందుకమ్మ వేసేది, లోపల వేసుకో, కుండీలలో పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది, పూలు అందరూ ఎవరో ఒకరు కోసుకొని పోతారు అని అంటే, పాడీలేమా కోసుకోపోతే మంది దేవుడికే కదా, పూలు ఎవరు పెట్టినా దేవుడికే కదా అని చెప్పేసి బయట వేద్దాము, మెష్ తెప్పించున్నానులే, అందులో కూడా ఎవరు మెష్లో నుంచి ఏళ్ళు పెట్టి మనవి తీయరు కదా అని చెప్తున్నాను అనమాట. అక్కడ వేసి ఈ మట్టి నేను ఎరువు మట్టి కలిపి నిన్న మిగిలిన మట్టి ఈ కుండీలలో అంతా తీసి పెట్టాను కదా. అంటే ఇక్కడ ఈ మొక్కలు వేసిన దగ్గర సత్తవలేదు బాగా, అందుకని అక్కడ గుంతలు తీసి మొక్కను పెట్టి దాని చుట్టూ ఈ ఎరువు కలిపిన మట్టి అయితే పోసాను. వాటికి కొంచెం చిగురు పెట్టుకొని వసద్ది అని చెప్పేసి బాగా, అందుకే నేను ఇప్పుడు ఆ మట్టి తోలిచ్చింది. ఎరువు కూడా ఒక 5-6 మూటలు ఎరువు తెప్పించుండేది, ఎందుకంటే ఇక్కడ కంచిలాగా అంతా కట్టేసి అన్నిటికీ బాగా ఎరువు పెట్టాలి, బాగా సత్తవ చేయాలి ముందు. అందుకనేసి నేను ఆ ఎరువు అన్నీ తెప్పించినాను అనమాట వీటికి. ఇంకొక మందారం, ఇది వచ్చేసి ఎర్ర మందారం అనమాట. ఎర్ర మందారంలోనే రెక్క మందారము ఇక్కడ వేసాను. ఆ చివరి మునగ చెట్టు నింది కదా, ఫస్ట్ వేసింది ఆ మునగ చెట్టు దగ్గర ఇంకొక మందారం వేసాను. లాస్ట్ ఇంకొకటి వచ్చేసి ఆ చివర నేను మొన్న వేసాను కదా కస్తూరి చెట్టు ఉండింది, పాము కూడా వచ్చింది ఒక రోజు అని చెప్పాను కదా, ఆ పక్కన ఇంకొక మందారం. మొత్తానికి ఒక 6, 7, ఇది 1, 2, 3, ఈ 2 అక్కడ ఒక 3, 7 మందారం చెట్లు మొత్తం మన ఇంట్లోనే 7 రకాల మందారం చెట్లు వేస్తున్నాము. 7 రకాల మందారాల చెట్లు మొత్తము బయట వేస్తున్నాము. ఇదైతే చాలా బాగుంది కదా, లైట్ పింక్ కలర్ది. ఈ సైడ్ ఈ కస్తూరి చెట్టు దగ్గర వేసాను. అయినా పెద్దవి అవుతాయి, కానీ నేను వాటిని అదేమంటాం కదా, ప్రూనింగ్గా ఏదో అంటాం కదా, కట్ చేసుకొని నీట్గా కొంచెం గ్యాప్లు ఉండేటట్టు పెంచుకుందాము. మొత్తానికి ఇంకా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసినాక నీట్గా ఇంకా ప్రతి ఒక్కటి తక్కువ ప్లేస్లోనే మనం ఎక్కువ మొక్కలు పెంచుకునేటట్టు ఏర్పాటు చేసుకోవాలా అని అయితే అనుకున్నాను నేను. ఇక్కడ ఇలాగా పెట్టేశాము. మళ్ళీ ఇంకా ఆ మిగిలిన ఇక్కడ ఈడొచ్చేసి అడుగునింది ఏంటంటే వాము మొక్క ఉండింది, దాన్ని పీకేసి ఆ ప్లేస్లోనే ఆ మందారం చెట్టు వేసాను. ఈ వాము చెట్లు చిన్న ఆకేసినా కూడా, చిన్న కొమ్మేసుకున్నా కూడా అడవిలాగా బలిసిపోతున్నాయి అన్నమాట అల్లుకొని. అందుకని అవి ప్లేస్ అంతా ఆక్రమించేస్తున్నాయని కొన్ని కుండీలలో పెట్టుకుందాము, ఎందుకంటే ఇవి మాకు తినడానికే జలుబు నెమ్ము ఇవన్నీ చేస్తుంటాయి కదా, అలాంటప్పుడు అవి తింటే బాగుంటుంది, అందుకనే మేము వేసుకున్నాము. ఒక 3 కుండీలలో పెంచేసుకుందాంలే అని చెప్పేసి దాన్ని కూడా తెచ్చి కుండీలో వేసేసాను. ఇంకా వాటర్ అనమాట, ఈ మెంతాకు అంత మధ్యాహ్నం బాగా ఎండ వచ్చేసింది, అందుకని ఆరిపోయి ఉంటుంది అనేసి వాటిలన్నిటికీ కొంచెం కొంచెం వాటర్ ఇచ్చేసాను. ఇంకా ఇది నైట్ అయిపోయింది, 7:30 అలాగైపోయింది. మా వారు వచ్చేస్తూ ఉన్నారు డ్యూటీ నుంచి, అంటే రేపు వాళ్ళకి లీవ్ ఉన్నది, అది రిపబ్లిక్ డే కదా 26th, లీవ్ లేకపోయినా మేము లీవ్ పెట్టుకొని రావాల్సి ఉన్నదన్నమాట. పెళ్ళి అంత ముఖ్యమైన వాళ్ళది, పెళ్ళికి వెళ్ళాలి, ఇద్దరం కంపల్సరీ వెళ్ళాలన్నమాట. ఇంకా అదే లోపలికి వచ్చి వాళ్ళు వదిన వచ్చిండింది కదా ఊరు నుంచి, పలకరిస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చి బుడ్డగాడి ఊపిరి తిరగనీడు కదా, అలాగ ఊపిరి తిరగనీయకుండా నేను అదంతా వీడియో తీసానేమో అనుకొని బటన్ నొక్కను మర్చిపోయినా, తీయలేదు. మొత్తానికి ఇంకా నైట్ అయితే అన్నము మధ్యాహ్నం కూరలన్నీ ఉన్నాయి తినేసి ఇంకా కిచెను ఇవన్నీ సర్దేసి మా అమ్మకి ఒక్కకు బాగా నవలేస్తుంది, ఆకులు ఒక్క పొడి అవి ఉంటుంది అనమాట. ఇవి నవలండి మంచిది,
ఒక్కాకులు తింటే మంచిదంట, వారానికి ఒకసారన్నా తమలపాకులు అవి తింటే మంచిదని మా అమ్మ వచ్చినప్పుడల్లా మేమున్న నా చేత అయినా తినమని చెప్తుంది. మా అక్క కూడా ఇంక ఇష్టంగా వేసుకుందాము అని వేసుకుంటుంది. నేను ఎరబోసుకొని ఉన్నాను కదా, రేపు పెళ్ళికి వెళ్ళాలి కదా, తలకి రంగు పెట్టుకొని ఆరబెట్టుకుంటా ఉన్నాను. అది బాగా ఆరితే కానీ మళ్ళీ నేను నిద్రపోలేను, హెడేక్ వస్తుంది. ఇది ఇంక రేపు ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.